ఐబీ నుండి న్యూ బస్టాండ్ వరకు ఒక ర్యాలీ సే నో టు డ్రగ్స్ పేరున నిర్వహించబడింది. ఈ ర్యాలీలో గౌరవనీయ ఎక్స్ ఎమ్మెల్సీ సత్యనారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్ అనంతయ్య, ఎంజీ అన్వర్, జమాత్ ఇస్లామిక్ మెంబర్స్, పట్టణ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. కుటుంబంలో మరి పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి ఏం నేర్పియాలంటే, ఎవరైనా తన సమవయస్కులు ఏదో సంతోషం కోసం, ఆనందం కోసం అని చేసినప్పుడు సే నో అనేటటువంటి అలవాటు చేయాలి. సే నో టు డ్రగ్స్. ఏ డ్రగ్ అయినా సరే, అన్ని కెమికల్స్తో కూడుకున్నటువంటి అన్ని కూడా ఇందులోకి వస్తాయి. మరి మన మెడికల్ షాపుల్ని కూడా డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అని అంటారు. మరి అది కూడా చూసుకోవాలి. అక్కడ కూడా కొన్ని లభిస్తాయి. మరి కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు వాటితోటి కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. డాక్టర్ సలహా మేరకే మనం మందులు కొనాలి. మనం వీలైనంత వరకు నో అని చెప్పేటటువంటి అలవాటును మన పిల్లలకు చేయాలి, మరి మన స్నేహితులకు చెప్పాలి. అదేవిధంగా ఈవెన్ ఈ కళ్ళు అనేటటువంటిది కూడా పేదవాళ్ళు తీసుకుంటున్నటువంటిది కళ్ళు. దాంట్లో కూడా కేవలము కెమికల్స్ తోటి అది తయారు చేస్తున్నారు. ఆ మధ్య చెట్లు లేని ప్రాంతాల్లో కళ్ళు దుకాణాలు పెట్టవద్దు అనేటటువంటి నియమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఎంతో మంది దానికి బానిసలైనటువంటి పల్లెల్లో చూసినప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళలాగా వివరించినటువంటి వార్తలు కూడా మనం ఎన్నో చూసాం. మాకు కళ్ళని మాకు ఆ కళ్ళు కావాలనేటటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు మనం తల్లిదండ్రులు, సమాజము దీని పట్ల అప్రమత్తంగా ఉండి మంచి విషయాలు చెప్పి ఆ ఉచ్చులో పడకుండా చూడాలి. అదేవిధంగా ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసు వ్యవస్థ కూడా చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని ఎంతైనా మనం నిరోధించాలి. ఈ మధ్య మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అన్నారు వాళ్ళు, అవి ఎంతవరకు అమలవుతున్నాయి అనేటటువంటిది కూడా చూడాలి. వాళ్ళు ఏమన్నారు, బెల్ట్ షాపులు అన్నారు. ఈ బెల్ట్ షాపులతోటి ఈ ఆల్కహాల్, చీప్ లిక్కర్ ప్రాణహానికి ముప్పు. అది నిన్న ఒక న్యూస్ చూశాను. ఎక్కడో బాటిల్స్ అన్ని కింద వేసి జేసీబీ తోటి దాన్ని క్రష్ చేస్తున్నటువంటి న్యూస్ ఒకటి చూశాను. అది దాన్ని అంటే ఈ ఆల్కహాల్లో కూడా, ఈ విస్కీ వైన్లలో కూడా కొంత ప్రమాదకరమైనటువంటివి ఉంటాయి. చీప్ లిక్కర్ ప్రధానంగా అది తక్కువ డబ్బుతో వస్తుంది కాబట్టి తాగి మరి వాళ్ళు ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది మరి ఫీల్డ్లో, క్షేత్రస్థాయిలో దాని అమలు అనేటటువంటిది కఠినంగా జరగాలి. చట్టం అంగీకరించదు, మాదక ద్రవ్యాలను చట్టం అంగీకరించదు, బెల్ట్ షాపుల్ని చట్టం అంగీకరించదు. మరి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కళ్ళు, ఈ విస్కీ మొదలగు బ్రాండీ షాపుల్లో కూడా ఈ చీప్ లిక్కర్ వాడు, కానీ చీప్ లిక్కర్ ఉన్నప్పుడు దానికి అది చెడ్డది. అది మరి దాన్ని అట్లాంటి వాటిల్లో ప్రమాదకరమైనటువంటివి, లైసెన్స్ లేనటువంటివి మరి అమ్మకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్యలు తీసుకొని మనం ప్రజలను కూడా చైతన్యపరచుకోవాలి. సే నో, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నో అని చెప్పడం అలవాటు చేసుకుంటే కొంత ఫ్రెండ్స్ కోసమని, ఫ్రెండ్స్ ఫీల్ అవుతారేమో, బాధపడతారేమో అని ఇట్లాంటి అలవాట్లకు కూడా గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సిగరెట్ ఇట్లాంటివి కూడా, ఆ సిగరెట్లలో కూడా फोरम की जानिब से ये पहले तो काबिल मुबारकबाद है कि इस तरह के इश्यूज़ पर जो है सोसाइटी को अवेयर करना और सोसाइटी को बताना कि ये बहुत ज़्यादा जो है ऐसी बीमारी है जो पूरी सोसाइटी को अपने लपेट में ले लेती है। इसीलिए इसे कहा जाता है कि ये बीमारी जो है मदर ऑफ इविल्स है। यहीं से जो है बुराइयाँ पनपती हैं और यहीं से सोसाइटी को ख़त्म किया जाता है। तो इस पर सोसाइटी को और यहाँ सोसाइटी में रहने वाले जो बासर लोग हैं उन सब इस पर जो है तवज्जो देने की ज़रूरत है। फिर वहीं हम देखते हैं कि ये इस कदर सीरियसनेस का इसका हाल हो गया है कि वर्ल्ड के अंदर WHO का एक रिपोर्ट आया है
कि वो 3 मिलियंस जो है पीपल्स